హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రీసెంట్ గా టీడీపీ వాళ్ళు అందరూ కలిసి ఇంటింటికి టీడీపీ అనే ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళటం మొదలు పెట్టారు. అయితే ఇక్కడే అనూహ్యంగా చుక్కెదురవుతుందంట పాపం టీడీపీ వాళ్ళకి. ఏంటంటే వీళ్ళు ఏదో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని కనుక్కుందాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అనుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు అడిగే ప్రశ్నలకి అని నీళ్ళు నవ్వులతో తప్పించి వీళ్ళకి ఇంకో మాట లేదంట. ఇంకో మాట లేకపోతే వచ్చే మాట ఏంటి? జగనే. అంతా జగనే చేశాడు, మేమే ఉద్ధరిస్తున్నాం. ఏం ఉద్ధరిస్తున్నారు, ఎట్లా ఉద్ధరిస్తున్నారో మాత్రం చెప్పరు. ఇప్పటి వరకు 2 లక్షల కోట్లు అప్పు చేసి ఏం ఉద్ధరించారయ్యా ఆంధ్రప్రదేశ్ అంటే దానికి సమాధానాలు మాత్రం ఉండలేదంట. అయితే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు, ఎక్కడికి వెళ్ళినా ఒక్కరు కూడా ఆలోచించకుండా సంవత్సరానికి 4 లక్షల జాబులు ఇవ్వాలి, ఇప్పటి వరకు ఒక్క జాబు కూడా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు, మా పిల్లలకి జాబులు లేవు అని అడుగుతున్నారంట. రెండోది, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇప్పుడు సంవత్సరం దాటిపోయి 13వ నెలలో ఉన్నాం, ఇప్పటి వరకు ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అది కూడా డబ్బులు మేము వేసాము, ఆ డబ్బులు కూడా మాకు తిరిగి రాలేదని ప్రశ్నిస్తున్నారంట. మా ఆడబిడ్డనిది ఇంటింటికి ఎంతమంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ 1500 పర్ మంత్ వేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏది ఆడబిడ్డనిది ఎప్పటి నుంచి వేస్తున్నారు అని అడుగుతూ ఉన్నారంట. అంతేకాదు, మీరు జాబులు ఇచ్చే వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3000 ఇస్తా అన్నారు కదా, ఆ డబ్బులు అని అడుగుతూ ఉన్నారంట. ఇంట్లో చెప్పుకుంటూ పోతే ఫ్రీ బస్సు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఎంతగా చంపుతూ ఉన్నారు. హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటి ముందు బండి పెట్టి మాకు రేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వర్షాల్లో ఎండల్లో రోడ్లేమో చండాలంగా ఉన్నాయి, రోడ్లు సంక్రాంతి కల్లా వేస్తా అన్నారు, ఆ రోడ్లేమో వేయలేదు. ఇప్పుడు వర్షాల్లో మేము పనులకి వెళ్ళాలా, రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాయాలా, మీ వల్ల మేము మా ఇంట్లో వాళ్ళు 2 రోజులు మళ్ళీ సర్వర్లు పనిచేయట్లేదు, నానా కష్టాలు పడుతున్నాం రేషన్ షాపుల దగ్గర. పైగా ఇదంతా ఓకే అంటే మా ఇంటి ముందు ఉన్నటువంటి చిన్న బడ్డీ కొట్లో కూడా మద్యం దొరుకుతుంది, ఎప్పుడు రాత్రనక పగలనగా మా మగాళ్ళంతా తాగి చస్తున్నారా, దరిద్రులారా, ఏం చేస్తున్నారా మీరు అని అడుగుతూ ఉన్నారండి. ఈ దెబ్బతో ప్రతి ఇంటికి వెళ్ళాలనుకున్న టీడీపీ వాళ్ళ ఆలోచనలు మారిపోయాయంట. అప్పుడు కూడా అంతా జగనే చేశాడు. ఏంది జగన్ చేసింది ఏంద్రా చెప్పండి? జగన్ చేసింది ఏంద్రా? ఇంటింటికి రేషన్ పంపించడం జగన్ చేసింది తప్ప, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నెలకు 5000 సచివాలయ ఉద్యోగాలు కల్పించడం ఆయన చేసింది తప్ప? చెప్పండి రా, ఆయన చేసింది తప్ప. మీరేదో నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పని చేసుకుని 5000తో బతకండి రా అంటాం తప్పు చేశాడా? లేదంటే మా రైతులందరికీ కరెక్ట్ టైంలో డబ్బులు వేసి తప్పు చేశాడా? ఏం తప్పు చేశాడా జగన్మోహన్ రెడ్డి? 2 సంవత్సరాలకి అమ్మఒడి వేయాల్సింది మీరు 1 సంవత్సరానికి వేసారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాటికి 2 సార్లు అమ్మఒడి పడేది మాకు, మీ వల్ల మేము ఏంది పొందింది అంటూ చొక్కాలు పట్టుకుని నిలదీస్తున్నారంట. ఈ దెబ్బతో టీడీపీ వాళ్ళంతా వామ్ము ఎట్లయితే కష్టం అనేసి అందరి దగ్గరికి వెళ్లకుండా, ఒరే మన టీడీపీలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి రా, అక్కడికి వెళ్ళి వాళ్ళని అనుకుందాం మనం అంటున్నారంట. అంటే ఎంత దారుణంగా ఉందో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. ఒక విధంగా చెప్పాలంటే ఇంటింటికి టీడీపీ అనేది అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత దమ్ము ధైర్యాలు ఏ ఎమ్మెల్యేకి, ఏ రాజకీయ నాయకుడికి లేదు. చెప్పులు తీసుకొని తంతారు జనాలు. రేషన్ కోసం రోడ్ల మీద నిలబడి ఇంటింటికి హ్యాపీగా అన్ని వచ్చేవి ఏమీ రాకుండా చేసి ఇంత దరిద్రమైన పాలన అందిస్తున్నారు అంటూ డిమాండ్ చేస్తున్నారంట. నిజం చెప్పారంటే ప్రజలు కూడా ఇంకొంచెం గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేశాడు, అంతా జగన్మోహన్ రెడ్డి చేశాడు, మేమే ఏదో ఉద్ధరిస్తున్నాం అని వీళ్ళు చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడో చెప్పండి. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఆయన ఇచ్చిన పథకాలే వీళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో చెప్పాలి. ఆయన తప్పు చేశాడు అనుకోండి, ఆయన రెగ్యులర్ గా ఇచ్చిన పథకాలే వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఆయన తప్పు చేసినప్పుడు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మూలికి సగానికి సగం పథకాలు ఎత్తేసి ఒక తల్లికి వందనం, అది అమ్మఒడి అయితే వేసాడు. అది కూడా ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి లేకుండా, కటింగ్లు లేకుండా వేస్తా అని చెప్పి అక్కడ కూడా కుక్క బుద్ధి చూపించి 2000 రూపాయలు కట్ చేసి వేస్తున్నారు. వేస్తే వేశారు. అందుట్లో ఎంతమంది ఉన్నారు విద్యార్థులు? 87 లక్షల మంది ఉన్నారు. మరి ఎంతమందికి వేస్తున్నారు?
58,000 లక్షల మందికే వేస్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళంతా ఏంటి? మిగిలిన 25 లక్షల పరిస్థితి ఏంటి? లేదు వాళ్ళకి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత మందికి అయితే ఈ పెన్షన్ పడిందో, ముసలోళ్ళకి, వికలాంగులకి పెన్షన్ పడతాయి కదా, అందుట్లోంచి 6 లక్షల పెన్షన్లు లేపేశారు. కాబట్టి మీరు స్టాటిస్టిక్స్ చూసుకోండి, 6 లక్షల పెన్షన్స్ తీసేసి 1000 రూపాయలు పెంచారు. అంటే ఒకసారి ఆలోచించండి, 6 లక్షల మందికి తగ్గించేసి మీకు 1000 రూపాయలు పెంచారంటే అక్కడ కూడా రికవరీ చేశాడు కదా. అమ్మఒడి ఇచ్చాడంటే అమ్మఒడికి ముందు కరెంటు ఛార్జీల లెక్కలో మనకి 17,000 కోట్లు మన నుంచి పిండాడు కదా. ఈ విధంగా చూసుకుంటూ పోతే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు గవర్నమెంట్ ని? వచ్చిన ప్రతినిధుల్ని చెప్పుతో కొట్టకుండా, కాలర్ పట్టుకుని అడగకుండా ఎత్తుకుంటారు. సో ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు చొక్కా పట్టుకోవటమే తర్వాత సీన్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంట. టీడీపీ వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఏం చేద్దాం మనం? ఏం చేయడానికి లేదు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.